రీసెంట్లీ అప్లోడెడ్ వీడియోలో ప్రైజెస్కి సంబంధించి టాటా పంచ్ ఏదైతే 2026 ఫేస్ లిఫ్ట్స్కి సంబంధించి ప్రైజెస్ డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి వేరియంట్ వైజ్ ఈరోజు ఎస్పెషల్లీ టాటా పంచ్కి సంబంధించి ఓల్డ్ పంచ్ న్యూ పంచ్కి మేజర్ చేంజెస్ ఏమైనా, ఎందుకంటే ఇన్ని రోజులు వెహికల్ రిలీజ్ కాలేదు. సో నిన్ననే లాంచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి కంప్లీట్గా ఆ వీడియో యొక్క ఫుటేజ్ అయితే వచ్చేసింది, అంటే వెహికల్ యొక్క ఫుటేజ్ అయితే వచ్చేసింది. కాబట్టి డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ ఫ్రంట్తో పాటు రియర్ సైడ్ ఈవెన్ ఇంటీరియర్స్ కంప్లీట్గా ఎక్స్టీరియర్స్ కూడా అసలు ఏమేమి చేంజ్ అని టాటా పంచ్ ఓల్డ్తో కంపేర్ చేస్తే న్యూ, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇంజనే కావచ్చు, ఇంకా అదర్ ఫీచర్స్ కావచ్చు, ఈవెన్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ కూడా, ఇట్లా ప్రాపర్ పంచ్కి సంబంధించి మీకు ఒక డీటెయిల్డ్ ఐడియా అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా కమింగ్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈరోజు మేజర్గా ఓవరాల్ వెహికల్ పైన ఫీచర్స్ అయితే స్టిక్ ఆన్ అవుదాం. సో ఇన్ని రోజులు మనకి వెహికల్ రాలేదు కాబట్టి ఈరోజు ఎక్స్టీరియర్స్ పరంగా ఎక్కడెక్కడ మాడిఫై, అంటే లైక్ ఎక్కడెక్కడ ఫేస్ లిఫ్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ చేంజెస్ ఏమైనా, ఎక్కడ చేంజ్ కాలేవు, ఓవరాల్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. టాటా పంచ్ ఫైనల్ అయితే లాంచ్ అయిపోయింది అట్రాక్టివ్ ప్రైజెస్తో. టాటా పంచ్ ఈవీకి ఐస్కి చాలా డిఫరెన్షియేషన్ మెయింటైన్ చేస్తుంది. అందుకే మీరు ఫ్రంట్ పార్ట్కి నోటీస్ చేసినట్టయితే ఎక్కడా కూడా మీకు కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే ఇవ్వలేదు. నో డౌట్ డిఆర్ఎల్స్ అయితే వస్తాయి, కాకపోతే కనెక్టెడ్ అయితే మీకు మిస్ అవుతాయి. ఈవెన్ ఎల్ఈడి మనకి హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, దాని కిందనే మీకు ఫాగ్ ల్యాంప్ సెటప్ అయితే చూడొచ్చు, అది కూడా మనకి ఎల్ఈడి అయితే ఉంటుంది. కంప్లీట్గా మీకు ఫ్రంట్ లుక్ అయితే మ్యాట్ ఫినిష్ ఎలిమెంట్తో అయితే ఈ కొత్త టాటా పంచ్ని అయితే డిజైన్ చేసినారు. ఫ్రంట్లో అయితే మీరు మేజర్ చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. 360 డిగ్రీ కెమెరా కూడా వస్తుంది మీకు ఫ్రంట్కి సంబంధించి. అండ్ అడాస్ డిజైన్ వస్తుంది, లైక్ అడాస్ లాగా మనకు కనిపిస్తుంది, కాకపోతే అడాస్ అట్లా ఏం లేదు, జస్ట్ అడాస్ ప్యాటర్న్ డిజైన్ అయితే మీరు ఫ్రంట్ బంపర్లో మీరు నోటీస్ చేయొచ్చు. కింద పంచ్కి ఏదైతే నంబర్ ప్లేట్ ఉంటుందో దాని కింద ఇదే చూసి చాలామంది, ఈవెన్ నేను కూడా ప్రీవియస్ వీడియోస్లో పంచ్ లాంచ్ కాకముందు అడాస్ మేబీ ఇవ్వచ్చు, సేమ్ యాజ్ అమెజ్ ఏదైతే ఉందో వెహికల్ దానికి సంబంధించి ఏదైతే మనకి అడాస్ ఉంటుందో అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నదేమో మేబీ. అండ్ ఫస్ట్ వెహికల్ కావచ్చు ఇది. సో 10 lakhs ఈ బడ్జెట్ లోపల ఒక మంచి ఎస్యూవీ, అది కూడా మనకి అడాస్ ఫీచర్ ఇవ్వబోతుందని. సో దానికి మనకి కొంచెం డిసప్పాయింట్ అనేది నేను ఎవరో నాకు కమెంట్స్ పెడితే దానికి కౌంటర్గా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, లైక్ 10 లక్షల లోపలనే ఏం అడాస్ ఫీచర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నదని. ఇక్కడ 10 లక్షలు అనేది మ్యాటర్ కాదు, కాకపోతే అమెజ్లో మీరు ఆ బడ్జెట్లోనే, ఇప్పుడు జిఎస్టీ తక్కువైన తర్వాత అదే బడ్జెట్లో మీరు వాళ్ళ సొంత పేరు అయితే పిలుస్తుందో ఒక్కసారి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏదైనా కానీ బేస్ మోడల్లో అడాస్ ఇక్కడ కొంచెం 10 lakhs అబోవ్ అయితే వెళ్తుంది, కాకపోతే ఇక్కడ మనం అడాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అడాస్లో అయితే 2 ఉంటాయి అనమాట, లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2 కూడా ఉంటుంది. లెవెల్ 1 అనేది కొంచెం బేసిక్ అనమాట, సో రాడార్తో కూడా మనం మేనేజ్ చేయొచ్చు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పినాను. కొంచెం డిసప్పాయింట్ ఎక్కడ అనేది ప్రీవియస్ ఏదైతే వీడియోస్లో, అంటే మీరు లీక్స్ ఇచ్చినది కదా, అక్కడ మనకి రాడార్ అంటే లైక్ అడాస్ కొంచెం డిజైన్ కనిపిస్తుంది, మేబీ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో లాంచ్ అయిన తర్వాత ఇవ్వలేదు అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అని నేను వేరే లైక్ మన సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తే దానికి నేను కమెంట్ చేసినాను. కొంతమంది అట్లా చేస్తున్నది అనమాట, లైక్ ఎందుకు మీరు అట్లా 10 lakhsలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నది అన్నట్టు. సో వాళ్ళకైతే జస్ట్ నేను ఒక లైక్ ఎట్లా అంటే ఒక ఇన్ఫో లాగా నేను చెప్తున్నాను, ఒక చిన్న సబ్మిషన్ లాగా చెప్తున్నాను. సో ఇవ్వడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉండే, ఇచ్చిన అక్కడ బాగుంటుండే. కాకపోతే అదర్వైజ్ ఓవరాల్గా సేఫ్టీ వైజ్ ఇది ఇంకా కూడా మంచి గుడ్ అని చెప్పొచ్చు అనమాట పంచ్కి సంబంధించి. సైడ్ ప్రొఫైల్ మేజర్గా డిఫరెన్స్ ఏమి కనిపించదు, సేమ్ ఏదైతే ఓల్డ్ ఏదైతే పంచ్ ఉందో సేమ్ అదే ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. కాకపోతే టైర్ అనేది మనకి 16 inch డైమండ్ కట్ మనకి అలాయ్ వీల్తో అయితే వస్తుందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 193 mm మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. ఈవెన్ రిక్వెస్ట్ సెన్సార్ కూడా వస్తుంది మనకి, ఓన్లీ ఆ డ్రైవర్ సైడ్ మాత్రమే. రూఫ్ రైల్స్ కూడా మనకి గ్లాసీ లుక్తో వస్తుంది, కాకపోతే బ్రిడ్జ్ టైప్ కాదు ఇది. అండ్ ఇంకొకటి రూఫ్ మీద చూసినట్టయితే లైక్ ఇది కంప్లీట్గా డ్యూయల్ టోన్ అయితే వీళ్ళు మెయింటైన్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇంకోటి క్లాడింగ్ కూడా మనకి మ్యాట్ ఫినిష్ క్లాడింగ్ అయితే మీరు ఇందులో రెగ్యులర్గా అయితే చూడొచ్చు. రూఫ్ రైల్స్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు బ్రిడ్జ్ టైప్ కాదు, జస్ట్ అట్లా షో ఉండడానికి అనమాట. అక్కడ మనకి లగేజ్ ప్లేస్ అట్లా ఏమీ మనకి యూస్ చేసుకోవడానికి ప్రాపర్గా మనకి ఉండవు అనమాట. ఈవెన్ ఆ సన్ రూఫ్ కూడా మనకి వాయిస్ అసిస్ట్ ఉంటుంది. అండ్ యాంటీనా కూడా మీరు చూడొచ్చు గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే వస్తుంది. ఈవెన్ డోర్ ఓపెనింగ్ ఏదైతే అంతకుముందు 90 degree ఉంటుండేనో సేమ్ అదే కూడా ఇందులో కూడా కవర్ చేస్తున్నది అనమాట. అండ్ రియర్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే లైక్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా మనకి టాప్ మోడల్స్లోనే మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ వైపర్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి 2
సెన్సార్స్ అయితే లభిస్తాయి రియర్లో మనకి ఏదైతే పార్కింగ్కి సంబంధించి. అండ్ మనకి బూట్ చూసుకున్నట్టయితే మంచి బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. కాకపోతే సిఎన్జిలో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 210 మాత్రమే మనకు వస్తుంది. సో ఇది కూడా గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈవెన్ మనకి 2 ఏదైతే సిలిండర్స్ ఉండడం వల్ల మంచి బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఈవెన్ సిఎన్జి ఉన్నప్పటికీ మనకి రియర్లో మీకు స్పేర్ వీల్ కూడా కనిపిస్తుంది. కాకపోతే స్పేర్ వీల్ అనేది కింద వాళ్ళు ప్లేస్ అయితే చేసినదనమాట. చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. ఇప్పటికీ చాలామంది స్పేర్ వీల్ అయితే ఇస్తలేదనమాట. సో ఇక్కడ ఇవ్వడం దట్టు ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ సిఎన్జి కూడా ఉన్నందుకు చాలా చాలా మంచిదని చెప్పొచ్చు అనమాట. ఇంటీరియర్స్ చూసుకున్నట్టయితే చాలా వరకు మీరు నోటీస్ అయితే చేయొచ్చు. లైక్ 5 to 7 ఫూట్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సేమ్ అదే డైమెన్షన్స్ మెయింటైన్ చేస్తుంది. కాకపోతే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ మనకి థై సపోర్ట్ కూడా ఇందులో ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించి ఒకటనమాట. సేమ్ యాజ్ సియదా ఇంతకుముందు లాంచ్ అయింది. ఆ హెడ్ రెస్ట్ కూడా మనకి 2 వస్తాయి. సో థర్డ్ హెడ్ రెస్ట్ అయితే మిస్ అవుతుంది. ఆర్మ్ రెస్ట్ సో మనకి కప్ హోల్డర్స్ అయితే రావన్నమాట. రియర్ ఆర్మ్ రెస్ట్ ఓన్లీ ఆర్మ్ రెస్ట్ మాత్రమే వస్తుంది. 3-point సీట్ బెల్ట్స్తో ఇది వస్తుంది అనమాట. సో మంచి గుడ్ అనే చెప్పొచ్చు. ముగ్గురికి కూడా మనకి సీట్స్ బెల్ట్స్. రియర్కి సంబంధించి ఏసీ వెంట్స్ లైక్ ఫీచర్ వైజ్గా వస్తుంది. అండ్ ఇంకొకటి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ 15 వాట్ మనకి ఇందులో మీరు నోటీస్ చేయొచ్చు. కో డ్రైవర్కి సంబంధించి ఏదైతే సీట్స్ ఉంటాయో దానికి రియర్లో మనకి పాకెట్ లైక్ స్టోరేజ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డోర్స్ అనేవి సేమ్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. లైక్ మేజర్గా చేంజెస్ అయితే లైక్ ఏమీ లేవన్నమాట. అండ్ ఇంకొకటి ఫ్రంట్కి సంబంధించి ఇంటీరియర్స్లో పెద్దగా చేంజెస్ ఏం లేవు. సేమ్ అదే డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ మీకు కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మేజర్గా నోటీస్ చేయాల్సింది లైక్ ఏసీ వెంట్స్ అనేవి కొంచెం ప్యాటర్న్ అయితే కొంచెం న్యూ లెక్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ నోటీస్ చేయాల్సింది కొత్త స్టీరింగ్ వీల్ అనమాట. విత్ యాజ్ యూజువల్ ఇల్యూమినేటెడ్ లోగో. ఇప్పుడు అన్నీ కూడా టాటా బ్రాండ్స్కి సంబంధించి వస్తున్నాయి. ఇందులో కూడా మనకు వస్తుంది. అండ్ ఇంకొకటి ఆ లెదర్ ఆ ఫిట్ అండ్ ఫినిష్ అనేది కొంచెం ప్రీవియస్తో కంపేర్ చేసి ఇంకొంచెం మనకి బాగానే ఉందన్నమాట. ఇంకోటి క్లస్టర్కి సంబంధించి సెమీ డిజిటల్ క్లస్టర్ అయితే వస్తుంది. 10.25 ఇంచ్ మంచి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. టచ్ స్క్రీన్స్కి సంబంధించి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈవెన్ 360 కెమెరా కూడా మంచి గుడ్ క్వాలిటీ. ఈవెన్ నైట్ టైం లేకపోతే డార్క్ ఏరియాస్లో కూడా మనకి ఆ విజన్ అనేది చాలా బెటర్గా ఉండడం జరుగుతుంది అనమాట. యాజ్ కంపేర్ టు ప్రీవియస్ కొంచెం కూడా ఇంప్రూవ్ అయితే చేసినది. ఈవెన్ బ్లైండ్ స్పాట్ కూడా లైక్ మనం ఇండికేటర్స్ చేస్తే కూడా లైక్ బ్లైండ్స్ వ్యూ మానిటర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. మనకి సేమ్ ఏదైతే నెక్సాన్లో ఇప్పుడు అన్ని కూడా మనకి ఏసీ యూనిట్ ఏదైతే వస్తుందో సేమ్ అదే ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. టైప్ సి 2 పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం 12 వోల్ట్ కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఏఎంటీకి సంబంధించి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. మేబీ ఫస్ట్ ఎస్యూవీ అనమాట. ఇది సిఎన్జి ఏఎంటీ కూడా వస్తుంది. అది ఇంజన్లో మనం మాట్లాడుకుందాం. ఆర్మ్ రెస్ట్ అనేది చాలా పెద్దగా ఉండదు, చాలా మినిమల్గానే ఉంటుంది. యావరేజ్ కంటే కొంచెం బిలో అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఓపెన్ చేసి కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. లైక్ నియర్ బై ఒక్కసారి మీకు టైం ఉన్నప్పుడు విజిట్ చేసి కనుక చూస్తే కనుక. ఎందుకంటే అక్కడే మనకి హ్యాండ్ బ్రేక్ వస్తుంది. సో దానికి కొంచెం స్పేసింగ్ ఇవ్వడానికి కూడా కొంచెం అక్కడ కస్టమైజ్ అయితే చేసినారు. ఫ్రంట్ సీట్కి సంబంధించి కూడా మంచి థై సపోర్ట్ కూడా మనకి ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ కూల్డ్ గ్లవ్ బాక్స్ కూడా మీరు ఇందులో నోటీస్ చేయొచ్చు. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫీచర్స్తో చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. అంటే ఆల్రౌండర్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు టాటా పంచ్కి సంబంధించి. అండ్ సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. 360 కెమెరా వస్తుంది. బ్లైండ్ వ్యూ మానిటరింగ్ వస్తుంది. టీపీఎంఎస్ ఈవెన్ మనకి బేస్ వేదన నుంచే లభిస్తాయి. ఈఎస్పీ అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్తో పాటు హిల్ డీసెంట్ కూడా మనకి లభిస్తుంది. కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు ఇందులో నోటీస్ అయితే చేయొచ్చు. ఫైనల్ పార్ట్ ఇంజన్కి సంబంధించి ఇంజన్ 1.2 లీటర్ పెట్రోల్ న్యాచురల్ యాస్పిరేటెడ్. ఇంతకుముందు వచ్చేది ఇది కూడా 87 bhp పవర్తో పాటు 115 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ ఇందులో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ పెట్రోల్ వర్షన్ 1.2 లీటర్ కాకపోతే సిఎన్జి 72 bhp పవర్ 103 Nm టార్క్. ఇది కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 5 స్పీడ్ ఏఎంటీ. అండ్ ఫైనల్లీ థర్డ్ ఇది కొత్త ఇంజన్ టర్బో ఇంజన్ పెట్రోల్ 1.2 లీటర్ సేమ్ 118 bhp పవర్ 170 Nm టార్క్. ఇక్కడ ఏఎంటీ లేదు, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. కాకపోతే 6 స్పీడ్ ఇచ్చినారు, బెటర్ అనే చెప్పొచ్చు. ఏఎంటీ ఇచ్చేది ఉండే, కాకపోతే ఎందుకు కంపెనీ స్కిప్ చేసిందని నా ఒపీనియన్ అంటే ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో ప్రైస్ కొంచెం ఆ రేంజ్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఇందులో
ఏఎంటీ అయితే తీసుకురాలేదనమాట. ఎందుకంటే ఇది టర్బో వర్షన్ కాబట్టి ఏఎంటీ పెడితే కనుక కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా పంచ్కి సంబంధించి ఇది అసలు ఓల్డ్ పంచ్కి సంబంధించి న్యూ పంచ్కి సంబంధించి మేజర్గా చేంజెస్ అన్నీ కూడా ఫీచర్స్ వైజ్ ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్తో పాటు ఈవెన్ సైడ్ ప్రొఫైల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కమ్మింగ్ పంచ్కి సంబంధించి ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ వేరియంట్తో పాటు డీటెయిల్డ్ ఫీచర్స్ వేరియంట్ వైజ్ నేను మీకైతే అందించడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా వీడియోస్ అన్నీ కూడా మంచిగా మీరు చూడొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే టాటా పంచ్కి సంబంధించి ఆల్రౌండర్ వెహికల్ ప్రైజెస్ అనేవి 6 ఏదైతే మనకి 4.5 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆన్ రోడ్ చెప్తున్నాను నేను, కొంచెం వ్యారీ అవ్వచ్చు అనమాట, సిటీ టు సిటీ వ్యారీ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 10.64 టాప్ మోడల్ వరకు వెళ్తుంది అనమాట. ఈ బడ్జెట్ రేంజ్లో ఆల్రౌండర్ ప్యాకేజ్ టాటా పంచ్ అని చెప్పొచ్చు. అంతకుముందు కూడా లీడింగ్ సెగ్మెంట్లో ఉండే, ఇప్పుడు కూడా కమింగ్ డేస్లో కూడా ఖచ్చితంగా ఇంకొంచెం లీడింగ్ కాకుండా ఇంకో టాప్లో ఇంకా హయ్యర్ పొజిషన్స్కి అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ చాలా బాగా మేనేజ్ చేసినారు, ఇంజిన్స్ పరంగా కూడా చాలా బాగా మేనేజ్ చేసినారు. అండ్ ఈవెన్ ఏఎంటీ అనేది సిఎన్జిలో తీసుకురావడం కూడా చాలా చాలా గుడ్ అని చెప్పొచ్చు. చాలా మందికి ఇది నచ్చుతుంది అండ్ చాలా మంది ఈ వేరియంట్ కూడా చాలా వరకు ప్రిఫర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. రితేష్ సైనింగ్ ఆఫ్. ఇది వాళ్ళ వీడియో టాటా పంచ్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.